బలిని శిక్షించవద్దని వేడుకొంటున్న అందరి మాటలు విని పరమాత్మ సావధానంగా ఇలా అన్నాడు: ఎవని కరుణింపని చయించితి వాని అఖిల విత్తంబు నేనపహరింతు. సంసార గురుమదస్తబ్ధుడై ఎవ్వడు తెగడి లోకము నన్ను ధిక్కరించు. అతడెల్ల కాలంబు అఖిల యోనులయందు పుట్టుచు దుర్గతి పొందు. పిదప విత్తవయోరూప విద్యా బలైశ్వర్య కర్మజన్మంబుల గర్వముడిగి ఏక విధమున విమలుడై ఎవడుండు వాడు నా కూర్చి రక్షింపవలయువాడు. స్తంభలోభాభిమాన సంసార విభవమత్తుడై చెడనొల్లడు మత్పరుండు. ఆయా బ్రహ్మయ్య, నేను ఎవనిని అనుగ్రహింపదలుచుకున్నానో వాని సర్వస్వాన్ని అపహరిస్తాను. అంటే అతని మమకారమనే మాయరోగాన్ని హరించివేస్తాను. దానితో వాడు నాతో తాదాత్మ్యం పొందుతాడు. అలా కానివాడు పెద్ద కాలం సంసార సాగరంలో పడి అతలాకుతలమైపోతూ ఉంటాడు. ఇప్పుడు ఈ బలి సంసార విభవమత్తుడై చెడిపోకుండా రక్షించాను.